విజయవాడ బుడమేరు వరద ముంపు ప్రాంతాలలో ఎన్యూమరేషన్లో ఇబ్బంది ఎదురైతే ప్రజలు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం 0862574454 విఎంసి కార్యాలయం 8181960909 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ జి సృజన సూచించారు. ఇంటి వద్ద ఎన్యూమరేషన్ జరగని పక్షంలో ఈ నెల 12, 13 తేదీలలో తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించి చేయించుకోవాలని సూచించారు. బాధితులను ఆదుకోవడానికి అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు. విజయవాడకి వచ్చిన పెద్ద విపత్తు నుంచి ఇప్పుడే మెల్లమెల్లగా విజయవాడ కోలుకోవడం మొదలుపెట్టిందండి. మీరు చూసుంటారు, నిన్నటి రాత్రి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండి మేజర్ రిలీఫ్ వర్క్స్, ప్రజలకి ముందు ఒక విపత్తు సంభవించిన వెంటనే చేయాల్సిన రెస్క్యూ, తర్వాత ఇవ్వాల్సిన రిలీఫ్ పూర్తి స్థాయిలో అందిన తర్వాత మా దగ్గరే ఉండి మాకు దిశానిర్దేశం చేస్తూ ఇక్కడే వారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందాల్సిన రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షణ చేసుకుంటూ కార్యక్రమాలు ఇక్కడి నుంచే నడపడం జరిగింది. మీరు అందరూ చూసుంటారు. ఇప్పుడు అవి అయిన తర్వాత మనం క్రూషియల్ రీహాబిలిటేషన్ స్టేజ్కి వచ్చాము. సో రెస్క్యూ అయిపోయింది, రిలీఫ్ దాదాపుగా అయిపోతుంది, రీహాబిలిటేషన్ స్టేజ్కి వచ్చాము. సో అందులో భాగంగా ముందు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం. ఎక్కువ ఎఫెక్ట్ అయిన ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో సుమారుగా 32 వార్డులు 5 గ్రామాల్లో ఎన్యూమరేషన్ మొదలు పెట్టడం జరిగింది. సుమారుగా 2,32,000 ఫ్యామిలీస్ని యాజ్ పర్ GSWS డేటా, గ్రామ సచివాలయం డేటా ప్రకారం 2.5 లక్షల కుటుంబాలని మనం ఎన్యూమరేట్ చేయాలి అంటే సుమారుగా 1,50,000 ఈరోజు చేయటం జరిగింది. ఈరోజే గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయటం జరుగుతోంది. ఇప్పుడే ఒక గంట క్రితం యాప్ ఇచ్చారు. జిల్లాలో మిగిలిన ప్రదేశాలు అంటే నందిగామ, తిరువూరు, జగ్గేపేట అటువైపు కూడా జరిగిన నష్టాన్ని ఈపాటికి ఒక ప్రాథమిక అంచనా వేశారు. దాన్ని కూడా యాప్లో క్యాప్చర్ చేయడానికి ఈరోజు చర్యలు తీసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో రేపు మధ్యాహ్నానికి ఎన్యూమరేషన్ అనేది ఒక ప్రిలిమినరీ ఫస్ట్ రౌండ్ అయిపోగొట్టేసి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలకు చెప్పేది ఏమిటంటే, ఎవరైనా డోర్ లాక్ ఉన్న వాళ్ళు కానీ, ఎన్యూమరేషన్ టీం వచ్చినప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోవటం వల్ల కానీ, వేరే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి ఉండకపోయిన వాళ్ళని దయచేసి 12వ తేదీ కూడా వాళ్ళు గ్రామ సచివాలయాల్లో కానీ రిపోర్ట్ చేసి మమ్మల్ని ఎన్యూమరేట్ చేయలేదు అని చెప్తే మా టీంని పంపించి మాకు ఎన్యూమరేట్ చేసే వెసులుబాటు ఉంటుందండి. అదర్వైజ్ సిటీలో అయితే చాలా వరకు ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోయింది, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది. సో ఇది 2-3 రోజులుగా మేము ప్రచారం చేస్తున్నా, ఇంకా అయిపోవస్తోంది కాబట్టి ఇంకెవరు మిగిలిపోయినా ఇక్కడ లేనందువల్ల ఎవరన్నా మిగిలిపోయి ఉంటే దయచేసి 12వ తేదీ మీ సచివాలయాల్ని సంప్రదించవచ్చు. మేము హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చాం, వాటిని కూడా సంప్రదించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికైతే కష్టం జరిగిందో, నష్టం జరిగిందో వాళ్ళు ఎన్యూమరేట్ చేయబడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి రిలీఫ్ ప్యాకేజ్ ప్రభుత్వం వారు నిర్ణయిస్తారో అది వాళ్ళకి త్వరితగతిన అందించడానికి మాకు వీలవుతుంది. అది కాకుండా రిలీఫ్లో భాగంగా రీహాబిలిటేషన్ కోసం మనం ఎన్యూమరేషన్ చేస్తున్నాము. రిలీఫ్లో భాగంగా ముఖ్యమంత్రి గారు రోజువారీ భోజనాలు, మంచినీళ్ళు, పాలు, బిస్కెట్లు లాంటివి పంపిస్తూ చివరి స్టేజ్లోకి వచ్చేసరికి రేషన్ కిట్స్ కూడా అందరికీ ఈ 2.5 లక్షల ఫ్యామిలీస్కి రేషన్ కిట్స్ కూడా మేము పూర్తి స్థాయిలో ఈరోజు మధ్యాహ్నానికి అందించడం జరిగింది ఆ 2.5 లక్షల కుటుంబాలకి. దాంతోపాటు MAUD వాళ్ళు కూడా యాపిల్స్, నూడిల్ ప్యాకెట్స్ లాంటి డ్రై ఫుడ్ని కూడా అందించడం జరిగింది. సో ఆ రిలీఫ్ మెజర్స్ కూడా ఈరోజు అయిపోయాయి. ఇక రీహాబిలిటేషన్ స్టేజ్కి వచ్చాము. సో ఇంకా రూరల్ ఏరియాలో ఇంకొంచెం ఉంది, అంటే అక్కడైతే అది చెదురుమదురు సంఘటన లాగా అక్కడక్కడ విలేజెస్లో ఉంది. ఇదైతే విజయవాడ అంతా ఒకే ప్లేస్లో జరిగింది కాబట్టి త్వరగా ఇవ్వగలిగాం. రేపటి లోపల ఆ రేషన్ కిట్ల డిస్ట్రిబ్యూషన్ రూరల్ ఏరియాలో కూడా మేము కంప్లీట్ చేయగలుగుతామండి. తర్వాత ఈ రిలీఫ్ రీహాబిలిటేషన్లో భాగంగా ముఖ్యమంత్రి గారు కేవలం డబ్బులు ఇవ్వడానికి, రేషన్కి మాత్రమే కాకుండా ప్రజలు పడ్డ ఇబ్బందిని తగ్గించడానికి మాతో ఇప్పటికే ఒక ఎలక్ట్రానిక్ కంపెనీస్ అందరితో మీటింగ్ పెట్టించి అక్కడ వాళ్ళందరూ ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ప్రజల ఇళ్లలో పాడైపోయి ఉంటాయో వాటిని వీలైనంత వరకు రిపేర్ చేయడానికి, అవసరమైతే వాళ్ళతో డిస్కౌంట్ ఇప్పించి, ఇప్పటికే శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీలు 100% లేబర్ ఛార్జెస్ మీద, 50% స్పేర్ పార్ట్స్ మీద వాళ్ళు కన్సెషన్ ఇచ్చే విధంగా మాట్లాడటం జరిగింది. వీలైతే ఆ కన్సెషన్ మిగిలినది కూడా సబ్సిడీ రూపంలో కానీ వీళ్ళ కన్సెషన్ పెంచితే అది కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ అందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నీళ్లలో నాని బయటకు వస్తున్న ఇళ్ళకి ప్లంబింగ్ పనులు, ఎలక్ట్రీషియన్ పనులు, క్లీనింగ్ పనులు లాంటివి ఉంటాయి కాబట్టి అర్బన్ క్లాప్ లాంటి కంపెనీతో అనుసంధానం అయ్యి ఊర్లో అవైలబుల్గా వీలైతే చుట్టుపక్కల జిల్లాల నుంచి అవైలబుల్గా ఉండే ప్లంబర్స్ని, ఎలక్ట్రీషియన్స్ని, వెహికల్ మెకానిక్స్ని వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్రజలకి చాలా తక్కువ ధరకి
రిపేర్లు చేయించడం, వీలైతే ఆ రిపేర్ అయ్యే ఖర్చు కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇవ్వగలిగే యోచన చేయటం జరుగుతుంది. సో అంటే ప్రజలకి ఇన్కన్వీనియన్స్ కలిగింది కాబట్టి ఎన్ని విధాలుగా ఆదుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ రిపేర్లుగా రూపంలో కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్లు అండి, మేజర్గా వెహికల్ ఇన్సూరెన్స్లు మేము పెద్ద క్యాంప్ పెట్టడం జరిగింది. సుమారుగా 5,000 మంది క్లెయిమ్స్ ఈ రోజు నాటికి పెట్టడం జరిగింది. అందులో 400 క్లెయిమ్స్ అక్కడికక్కడే సెటిల్ చేయగలిగాం. సో డాక్యుమెంటేషన్ 10 చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా, ఇన్సూరెన్స్ కంపెనీలు వెంటబడాల్సిన అవసరం లేకుండా అందరినీ మా దగ్గరికే తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఒక కాల్ సెంటర్ పెట్టి, ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి, మీరందరూ వచ్చి మీ క్లెయిమ్స్ ఇక్కడ రైజ్ చేసుకోండి, మీకు సెటిల్ చేయడంలో మేము సహాయం చేస్తాము అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం అందించే విధంగా. సో బేసికలీ రిలీఫ్ అంటే ఇచ్చే భోజనాలు, డబ్బులు మాత్రమే కాకుండా ఇంకెన్ని విధాలుగా ప్రజలకి కన్వీనియన్స్ ఇవ్వచ్చు, వాళ్ళు పడ్డ కష్టం నుంచి కొంచెమైనా మనం ఆదుకునే విధంగా సహాయం చేయొచ్చు అనే విధంగా మాతో కార్యాచరణ చేపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వీటన్నిటిని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మీకు జరిగిన కష్టాన్ని కాస్తైనా తగ్గించే అవకాశం కాబట్టి ఇంకా మేము ఏమైనా చెయ్యాలి అనుకుంటే మా దృష్టికి తీసుకొచ్చిన విల్ బీ వెరీ ప్రాంప్ట్. సీఎం గారు కూడా మాకు చెప్పారు, రియాక్టివ్ కాదు ప్రోయాక్టివ్గా ఉండాలని. ఎటువంటి అవసరాలు ఉంటాయో ప్రజలకు కూడా తెలుసుకొని ఇంకేమైనా మేము చేయాల్సిన ప్లాన్లు, ప్రోగ్రాంలు ఉంటే వాటిని కూడా సీఎం గారి దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్యూమరేషన్కి అందరూ కోఆపరేట్ చేయాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం మేము చేసిన ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి మీ కన్వీనియన్స్ కోసం అవి తొందరగా సెటిల్ చేయించుకోవాలి. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ రిపేర్ చేయడానికి మేము ఇస్తున్న ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని త్వరగా మీ నార్మల్సీకి మీరు రావటం కోసం మేము ఏమేమి చేయాలో అవన్నీ మేము చేస్తాము. దయచేసి ప్రజలందరూ కూడా సహకరిస్తారని, ఇప్పటికే చాలా సహకరించారు, చాలా కష్టాన్ని ఓర్చుకున్నారు. ఇంకా ఆ కష్టంలోంచి బయటకు రావడానికి చివరి ప్రయత్నాలుగా చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మీరు కూడా భాగస్వామ్యం అయ్యి అందరం కలిసి విజయవాడని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. సెంట్రల్ టీం కూడా అండి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి అంటే భారతదేశ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఈ నష్టం అంచనా వేయడానికి టీం వస్తోంది. రేపు ఈరోజు వారు కృష్ణా జిల్లాలో పర్యటన చేశారు, రేపు మన జిల్లాలో పర్యటన చేస్తారు. వాళ్ళకి ముఖ్యంగా ప్రకాశం బ్యారాజ్కి జరిగిన నష్టము, బుడిమేరు డైవర్షన్ ఛానల్లో పడిన బ్రీచ్, దాని తర్వాత చేసిన పనులు, ఈ జీకొండూరులో, ఇబ్రాహీంపట్నంలో, రాయన్పాడు లాంటి విలేజెస్లో అగ్రికల్చర్కి జరిగిన నష్టము వాళ్ళకి చూపించడం జరుగుతుంది. దారిలో ఆర్ఎన్బి రోడ్స్కి జరిగిన నష్టం కావచ్చు, జక్కంపూడి తీసుకుని వెళ్ళి ఆ కాలనీలో సుమారు 25,000 మంది జనాలు ఉండే ఆ కాలనీలో ఈ నీళ్లు రావడం వల్ల వాళ్ళు జరిగిన నష్టము, కష్టం ఏంటి అనేది వాళ్ళకి ప్రత్యక్షంగా చూపిస్తూ విజయవాడకి, మా ఎన్టీఆర్ జిల్లాకి జరిగిన కష్టాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సెన్సిటివిటీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఫోటో ఎగ్జిబిషను, ఫిజికల్గా ఇన్స్పెక్షన్ కూడా చేయించే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎంత నష్టం జరిగిందో వాళ్ళకి అర్థమయ్యే విధంగా దానికి చేదోడుగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా విజయవాడ నగరానికి, ఎన్టీఆర్ జిల్లాకి చేదోడుగా ఉంటారని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా వారి దృష్టికి ఈ విషయాలన్నీ ఈరోజు 10 రోజుల తర్వాత నార్మల్గా కనిపించవచ్చు, కానీ 2 వారాల క్రితం, 10 రోజుల క్రితం మేమేం కష్టాలు పడ్డామనేది డాక్యుమెంటేషన్ రూపంలో వారందరి దృష్టికి తీసుకురావడం, వాళ్ళకి అప్పీల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేడం, చాలామందికి ఇమ్యూనరేషన్ సంబంధించి మ్యాపింగ్ ఇక్కడ లేదు కాబట్టి అవ్వట్లేదు అనేది అధికారులు చెప్తున్నారు. అంటే మ్యాపింగ్ లేకపోవచ్చు, అంటే కొత్తగా వాళ్ళ ఏరియాకి వచ్చి ఉండొచ్చండి. కాబట్టి ఆప్షన్ మీరు ఎన్యూమరేషన్ యాప్ కానీ చూస్తే యాడ్ ఫ్యామిలీ అని ఉంటుందండి. సో అక్కడ ఇంతకుముందు పాత హౌస్ హోల్డ్ లిస్ట్లో వాళ్ళు లేకపోయినా యాడ్ చేస్తున్నారు. అట్లాంటి యాడింగ్ కూడా ఎక్కువే జరుగుతున్నాయండి యాప్లో. థ్యాంక్ యూ.